లేడు ఆడవాడ ఎప్పుడు వచ్చినా మరి పోడా. ఓ సత్తయ్య సత్తయ్య ఓ సత్తయ్య ఉన్నాడో లేడో పాడుగా నేను ఊకదాన్ని ఇచ్చి పాడైతే 200 ఆ గుళ్ళేసిన అయిపో. ఓ సత్తయ్య అబ్బా కసోంగో ఏ 200 నాయనకి ఇస్తావా అయ్యవా? నాయనకి ఇచ్చాయి. ఎన్ని మాటలు రావాలి ఎన్ని మాటలు పోవాలి. అగో తెల్లారంగా అంటే నా ఇంటికి అవసరం ఉన్నప్పుడు పొద్దుకు రాలేదా? ఇస్తా మాకు 2 రోజులు ఆగు జీతం పడుతుంది ఇస్తా. 200 జీతమా? నీ 200కు 400 ఇస్తా కలిపి 200 కలిపి ఇస్తా. ఇస్తా పైసలు నీ పైసలు 200 నాయనకి ఇచ్చే. నువ్వు ఎక్కువ ఇవ్వకుండా సరే నాయనకు 200 ఇచ్చే. ఎన్ని మాటలు రావాలి ఎన్ని మాటలు పోవాలి. ఎప్పుడు వచ్చినా మొన్న 5 అవుతుంది తెల్లారే ఇస్తా అన్నాం. ఎట్లా ఏం కథ ఎన్ని మాటలు రావాలి నాయనకు వారి 200 రూపాయలు నేను అప్పటి తీసుకొచ్చి తప్ప అమ్మ. ఎప్పుడు తెస్తావు? మళ్ళా మర కొడతావా? బయటకు పోయి తీసుకొస్తా అంతే. బయటకు పోయి ఏటీఎం కాడిపోయేస్తా. ఏటీఎం కాడిపోయేస్తావా? 200 కోసానికి ఏటీఎం కాడిపోయేస్తావా? తెస్తా నేను తెస్తా. ఎప్పుడు తెస్తావో చూస్తా. నీ తెచ్చుడు పాడుగా. అబ్బా బిడ్డ ఇక్కడే ఉన్నది. 200 దొరకక కానీ 200 లేవు. అగో ఇక్కడ ఉన్న వాళ్ళ మనసులం కాదా ఏంది? ఎటు పోతున్నావు నువ్వు ఇప్పుడు? నేను అప్పటికి ఇస్తా అంటే కదమ్మా తీసుకొచ్చి. నాకు 200 ఇచ్చిపోవు. అయ్యో నేను పనికి నాకు టైం అవుతుంది. నేను మళ్ళా మా సేటు కోపానికి వస్తాడు. సేటు కోపానికి పని లేదు కింద పెట్టి పని లేదేం లేదు. సర్దిగిన పట్టుకొని పోతున్నావా ఇక్కడ ఊకుండా పెట్టి? నాకు తెలియదు. నాకు 200 తెచ్చిచ్చి నువ్వేటన్నావు. నాకు ఇంట్లో సబ్బులు లేవు సరుకులు లేవు ఏం లేవు. నేను తెచ్చుకోవాలి. నాకు 200 నాకు 1 గంట వరకు తీసుకొచ్చి. అప్పటికి ఇస్తామమ్మా. అప్పటికి లేదేం లేదు. నాకు తెచ్చి పో నాడు తీసుకొని రాపో. ఏమి నా మగు ఏమి కథకు వచ్చింది? డ్యూటీకి పోకుండా నాదిన్నా ఒక్క చిల్లి గవ్వలేకపోయా జేబులో. ఒక్క 10 రూపాయలు దొరుకుతున్నాయి. అబ్బా ఏ పుణ్యాత్మలో పారేసుకున్నబ్బా 10 రూపాయలు. ఆహా ఏమి భాగ్యం. ఇంకా 190 రూపాయలు ఏమన్నా అడగాలి. ఏమి నా భాగ్యము. ఇదే పైసలు దొరుకుతున్నాయి చిల్లర పైసలు. ఇంకెక్కడ ఉన్నాయా? ఓ మై గాడ్ ఏమి నా భాగ్యము. చిల్లర బాగానే ఉన్నాయే. ఏమి నా భాగ్యము. అమెరికా ఏమి నా భాగ్యము. అదృష్టం అంటే నాది అమెరికా డాలర్ వాడి దొరికింది. ఇది అమ్ముతున్న 150 రూపాయలు వస్తాయి. దాని బాకీ సంగతి ఏమో కానీ అమెరికా రూపాయలు అంటే $1. ఇదానికి 150 రూపాయలు వస్తాయి. ఏమి భాగ్యం. ఏమి నా భాగ్యము అదృష్టము. ఎవరిమో పని లేచి ఆమె రోజు వస్తే బాగుండు. అప్పడానికి బాగానే దొరుకుతున్నాయి పైసలు. ఏం లేదు నేను గీగా వేస్తా. డ్యూటీకి రావా? వస్తా అక్కడ సేట్ రమ్మంటుండు. వస్తా నువ్వు వస్తా. నాకు పని ఎప్పుడు వస్తావు మరి? అప్పటికత్తా 10 వస్తా. నువ్వు సేట్ కోపం చేయడా? నా గురించి నీకెందుకు? నీ పని చూసుకో. నాకు వేరే పని ఉన్నది. నువ్వు తొందరరా వస్తపో. వాళ్ళ మీద పైసలు వేసుకుంటా నువ్వు ఆగకుండా వేసుకుంటా చేస్తున్నావు. డ్యూటీకి రమ్మంటే వస్తలేవు. ఇట్లా చేస్తున్నావు నువ్వు. పైసలు వేసుకుంటా శవాల మీద పైసలు వేసుకుంటా. చెప్తాను. ఏం చెప్తున్నావు? డ్యూటీకి రావా? అస్తానికి నువ్వు నువ్వు నా డ్యూటీ చూసుకుంటా నీ డ్యూటీ మర్చిపోతున్నావు. నేను మర్చిపోతలేను. నీకోసం చెప్తున్నా. డ్యూటీకి రమ్మంటే అత్తపో. సేట్ రమ్మంటున్నావు. వేసుకుంటా వస్తున్నావు శవాల మీద. I want problems always. Wetin be this? ఏ పని లేదా నీకు? ఇక్కడ పని లేదా నా వెనక పడ్డావు. పో
దానికి కదా 200 రూపాయలు అయితే అయిపోయినాయి. అది తీసుకుపోయి చేతులు పెట్టి పనికి వెళ్ళి తెలుసా. నా ఫోటో తిరుగుతున్నా, నీకేం పని? నువ్వు కరీంనగర్ పోయినావా పిల్లని చూసడానికి? పోయినా. మీ మామ నన్ను రోలిచ్చింది, అర్థం చేయమన్నాడు. మా అల్లుడు వేసుంటాడు, ఏం కథ వేసుంటాను చూసిన అదే చెప్తా. నేను శవాల మీద పైసలు ఏరుకుంటాడు అని చెప్తా. అట్లా కాదు అన్న, నేను చెప్తా. మామనే చెప్తాడు. అయ్యో చూడక 30 సంవత్సరాలు అవుతుందని ఒక అమ్మాయిని చూసేస్తే ఆ మామగాడు ఎవరిలో ఏజెంట్ పంపిస్తే వాడు నేను చిల్లర వేసుకునేటప్పుడు చూసిపోయింది. ఇది అది నాకు పెళ్ళి అవుతుందా కాదా? ఆమె వచ్చిన ఇంటికాడ పొద్దుగానే కూర్చుండేది, నేను చిల్లర ఏరుడేంది, ఈయన నా ఫోటోలు తీసిపోయింది. నాకు ఈ జన్మ పెళ్ళి అవుద్దా కాదా? హే భగవాన్.